అందరికీ నమస్కారం. ఆంధ్ర తెలంగాణలో పెట్రోల్ డీజిల్ కొరత సమస్య నడుస్తూనే ఉంది. పెట్రోల్ బంకుల దగ్గర కిలోమీటర్ల కొద్ది క్యూలు, కొన్ని బంకులు మూతపడ్డాయి. అయితే నిన్నటితో పోలిస్తే ఇవాళ బెటరు, మొన్నటితో పోలిస్తే నిన్న బెటరు. క్రమంగా సమస్య షార్ట్అవుట్ అవుతుంది. కానీ సమస్యకి ప్రధానంగా ఒక రెండు కారణాలు. ఒకటేమో పబ్లిక్ ప్యానిక్కి గురి కావటం. రేపటి నుంచి పెట్రోల్ దొరకదట, డీజిల్ దొరకదట, పెట్రోల్ డీజిల్ సప్లై తగ్గిపోయిందట, లేదు ఆగిపోయిందట, పెట్రోల్ డీజిల్ రేట్లు విపరీతంగా పెరగబోతున్నాయట, లీటర్కి 25 రూపాయలు 50 రూపాయలు పెంచబోతున్నారట. ఇలా రకరకాల ప్రచారాల కారణంగా పబ్లిక్ ప్యానిక్కి గురయ్యి వాళ్ళు రోజు బండిలో 1 లీటర్ పెట్రోల్ కొట్టించుకునే వాళ్ళు ఫుల్ ట్యాంక్ కొట్టించుకోవటం, కార్లో ఒక 3-4 లీటర్లు కొట్టించుకునే వాళ్ళు ఫుల్ ట్యాంక్ కొట్టించుకోవటం, అంటే ఎక్కువగా డిమాండ్ చేయటం. ముందే స్టోర్ చేసి పెట్టుకుందాం అనే ఆలోచనతో ఎక్కువ డిమాండ్ పెరగటం, క్యాన్లో పట్టకపోవటం. ఇప్పుడు కొద్దిగా లేదులే, క్యాన్లో ఇవ్వట్లే. మొన్న అయితే చాలామంది పెట్రోల్ డీజిల్ని క్యాన్లో పట్టకపోయారు, డ్రమ్ముల్లో పట్టకపోయి ఇళ్లలో స్టోర్ చేసుకున్నారు. కొంతమంది అయితే పట్టకపోయి బ్లాక్ మార్కెట్లో అమ్మేస్తున్నారు. అందులో ఇండస్ట్రీ వాళ్ళు కూడా వచ్చి, అంటే బయట పరిశ్రమల వాళ్ళకి ఏంటంటే కమర్షియల్ డీజిల్ రేట్ పెరిగిపోయింది కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ రిటైల్ మార్కెట్లో కొనుక్కుంటే తక్కువగా వస్తుందని చెప్పేసి ఈ పెట్రోల్ బంకుల దగ్గరకు వచ్చి డీజిల్ పోయించుకుంటున్నారు, డ్రమ్ముల్లో పోయించుకొని తీసుకెళ్తున్నారు. ఇలా ఈ రకరకాలు, ఇది ఒక కారణం. రెండో కారణం ఏంది, ఒకేపేమో పబ్లిక్ ప్యానిక్కి గురి కావటం వల్ల డిమాండ్ పెరిగింది, ఇంకోవైపు అసలు ఉన్న సప్లై తగ్గిపోయింది. ఇంతకుముందు పెట్రోల్ బంకులు వాళ్ళు ఈ ఆయిల్ కంపెనీలకి ముందు ఇండెంట్ పెట్టి ఆయిల్ ట్యాంకర్ తెప్పించుకున్న తర్వాత డబ్బులు కట్టేవాళ్ళు. పెట్రోల్ బంకులు వాళ్ళకి క్రెడిట్ సిస్టమ్ మీద ఆయిల్ సప్లై చేసేవాళ్ళు ఆయిల్ కంపెనీ వాళ్ళు. కానీ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత, ఇరాన్ వాళ్ళు హార్మోజ్ జలసంధిని క్లోజ్ చేసిన తర్వాత, ముడి చమురు దిగుమతిలో ప్రాబ్లమ్స్ ఏర్పడిన తర్వాత, నిజానికి మనకేం ప్రాబ్లమ్స్ ఏర్పడలే, హార్మోజ్ జలసంధిని క్లోజ్ చేసినప్పటికీ మనం రష్యా నుంచి కొనుగోలు చేసాం, మరీ పెద్ద ప్రాబ్లం ఏం రాలే దిగుమతి విషయంలో. కానీ దాన్ని కారణంగా చూపించి ఇక పెట్రోల్ డీజిల్ సప్లైలో మాకు కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మేము ఇంతకుముందు దాకా క్రెడిట్ ఇవ్వలేము, ముందే డబ్బులు కట్టండి మేము ట్యాంకర్ పంపిస్తామని ఆయిల్ కంపెనీలు స్టార్ట్ చేసినాయి. అక్కడ హార్మోజ్ జలసంధిని క్లోజ్ చేశారు అన్న ఒక కారణాన్ని చూపించి ముందే డబ్బులు కట్టి ట్యాంకర్ పట్టకపోండి అనేది స్టార్ట్ చేసినాయి. సరే, పెట్రోల్ బంకులు వాళ్ళు అది కూడా చేయడం మొదలెట్టేశారు, ముందే డబ్బులు కట్టి ఇండెంట్ పెడుతున్నారు. ముందే డబ్బులు కట్టి ఇండెంట్ పెట్టినా సరే డిమాండ్కు తగ్గ సప్లైని ఆయిల్ కంపెనీలు పంపట్లే. ఎందుకు పంపట్లా? ఆయిల్ కంపెనీకి ఇంకో రీజన్ ఉంది. ఆయిల్ కంపెనీ రీజన్ ఏంటంటే, బయట క్రూడ్ ఆయిల్ ధర పెరిగిపోయింది. ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర పెరిగిపోయింది, $110 వరకు చేరింది. ఇప్పుడు ఒకప్పుడు 2014 ముందు ఉండేది బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర $110. ఆ తర్వాత ఎప్పుడూ లేదు. మళ్ళీ ఇప్పుడు అంటే మధ్యలో యుద్ధం టైంలో వచ్చింది, మళ్ళీ ఇప్పుడు $110 కంటిన్యూ అవుతుంది. $109 అనుకుంటే ఈరోజు అయితే బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర. సో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర విపరీతంగా పెరిగిపోయింది. అందులోనూ ఇది ఒక రీజన్. ఇంకోటి ఏంటంటే, మనం డాలర్లో కొనుగోలు చేయాలి, ఆయిల్ కంపెనీలు చమురుని డాలర్లో కొనుగోలు చేయాలి. మనమేమో పెట్రోల్ డీజిల్ రూపాయల్లో కొనుగోలు చేస్తాం, మన కరెన్సీ రూపాయి కాబట్టి. కానీ ఆయిల్ కంపెనీలు చమురుని డాలర్లో కొనుగోలు చేయాలి అంతర్జాతీయ మార్కెట్లో. అంతర్జాతీయ మార్కెట్లో కొనుగోలు డాలర్తోనే ఉంటాయి కదా, డాలర్తో కొనుగోలు చేయాలి. ఒకప్పుడు మన రూపాయలతో కూడా ఇరాన్ దగ్గర, రష్యా దగ్గర కొనుగోలు చేసాం. కానీ ఇప్పుడు మన రూపాయిని యాక్సెప్ట్ చేయట్లే, మన కరెన్సీని యాక్సెప్ట్ చేయట్లే, డాలర్లోనే కొనుగోలు చేయాలి. ఇప్పుడు అమెరికా నిబంధన అది. ఆ డాలర్లో కొనుగోలు చేయడం వల్ల డాలర్కి రూపాయికి వ్యత్యాసం ఉండటం వల్ల, వాల్యూలో రూపాయి పతనం కావటం వల్ల ఎక్కువ డబ్బులు పెట్టి బ్యారెల్ కొనాల్సి వస్తుంది. మన డబ్బులు ఎక్కువ కరెన్సీని ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దానివల్ల మొత్తంగా ఆయిల్ కంపెనీలకి గతంతో పోల్చినప్పుడు కొంత నష్టం వస్తుంది. మరి లాభం వచ్చినప్పుడు భారీగా లాభాలు పొందాయి కదంటే అంతే, లాభం వచ్చినప్పుడు కావాలి, నష్టం వచ్చినప్పుడు భరించడానికి ఆయిల్ కంపెనీలు సిద్ధంగా ఉండవు. కాబట్టి వాళ్ళు ఎక్కువ రేటుకి చమురు కొంటున్నారు, కానీ పాత ధరకే కస్టమర్కి అమ్మాల్సి వస్తుంది, పెట్రోల్ బంకులకి సప్లై చేయాల్సి వస్తుంది. కాబట్టి రేటు ఈ 5 రాష్ట్రాల ఎన్నికల పోలింగ్ తర్వాత పెంచుకునే అవకాశం కేంద్రం ఎట్లాగ ఇస్తుందిరే అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తున్నారు, నానుస్తున్నారు. ఒక 2-3 రోజులు ప్రాబ్లం క్రియేట్ చేస్తే ప్రభుత్వం కూడా ఆయిల్ కంపెనీలతో మాట్లాడిద్ది. ఏంది ప్రాబ్లం అంటే, మాకు ఈ సమస్య ఉందని చెప్తారు. రేట్లు పెంచుకోవాలంటే పెంచుకోనని ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వచ్చు. ఈ మధ్యకాలంలో ఒక 20-25 రోజుల క్రితం యుద్ధం పీక్లో ఉన్నప్పుడు
ఆయిల్ కంపెనీ ఇలాంటి గేమే ఆడాయి. ఇలాంటి గేమ్ ఆడితే మోడీ ప్రభుత్వం ఏం చేసింది? ప్రభుత్వం తన 10 రూపాయల ఎక్సైజ్ డ్యూటీని తగ్గించుకుంది. ప్రభుత్వం 10 ట్యాక్సులు తగ్గించుకుంది. ఎందుకు? ఆయిల్ కంపెనీల కోసమే. ఆ 10 రూపాయల మందం ప్రజలకి ఏం రేట్లు తగ్గలే కదా, ఆయిల్ కంపెనీలకి నష్టం వస్తుంది కదా, బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయి కదా అని చెప్పేసి ప్రభుత్వం 10 రూపాయలు వ్యాట్ తగ్గించి ఆయిల్ కంపెనీలకు ఇచ్చేసింది. ఆ 10 రూపాయల మందం ఆయిల్ కంపెనీలు లాభం. కానీ సరిపోవట్లేదు. ఇప్పుడు ఆ 10 రూపాయలు కూడా కాదు, ఇంకెక్కువ పెంచాలి, ఇంకెక్కువ రేటు పెంచాలని. ఎక్కువ రేటు పెంచాలనే కారణం చేత ఇప్పుడు ఎక్కువ సప్లై ఇవ్వట్లే, తక్కువ సప్లై ఇస్తున్నారు. ఒకేపై డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది పబ్లిక్ ప్యానిక్ గురికావడం వల్ల. సప్లై ఏమో అమాంతం తగ్గిపోయింది. డిమాండ్కి సప్లైకి మధ్య సమతుల్యం లేకుండా పోయింది. ఇది సమస్య. ఓవరాల్గా సమస్య ఇది. మనం బంకుల దగ్గర ఫేస్ చేస్తున్న ప్రాబ్లానికి కారణాలు ఇవి. అంతిమంగా రేట్లు పెంచితే మళ్ళీ యథావిధిగా సప్లై పెరిగిపోయింది. డిమాండ్ కూడా యథావిధిగా సప్లై బాగుంటే డిమాండ్ కూడా కొంచెం తగ్గిపోయింది. మళ్ళీ పాత పరిస్థితులు వస్తాయి. ఇవాళ రేపు ఎల్లుండిలో వస్తాయి నాకు తెలిసి. రేపు బెంగాల్ పోలింగ్ తర్వాత మేబీ పెట్రోల్ డీజిల్ రేటు పెంచుకుంటారేమో, పెంచుకొని సప్లైని పెంచుతారు. సప్లైని పెంచిన తర్వాత సమస్య తగ్గిపోయింది. ఏమి నిజానికి పెట్రోల్ డీజిల్ కొరత లేదు మన దేశంలో. ఇదంతా కూడా ఆయిల్ కంపెనీలు క్రియేట్ చేస్తున్న కృత్రిమ కొరత, రెండోది ప్రజల ప్యానిక్ వల్ల ఏర్పడ్డ ప్రాబ్లం. ఈ రెండే కారణాలు. ఒకటి ఆయిల్ కంపెనీలు, రెండు పబ్లిక్ ప్యానిక్. ఈ రెండే కారణాల వల్ల ఇలా పెట్రోల్ బంకుల దగ్గర ఆయిల్ సమస్య ఏర్పడిన మాట వాస్తవం. అయితే నేనేమంటానంటే ఇక్కడ 2014 ముందు బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర $110 ఉండేది. అప్పుడు పెట్రోల్ రేటు 68 రూపాయలు, డీజిల్ రేటు 41 రూపాయలు ఉండేది. మోడీ గారు అధికారంలోకి రాకముందు, మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు. దాన్ని నరేంద్ర మోడీ గారు పాయింట్అవుట్ చేశారు. అప్పటికే పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా ఉన్నట్టుగా మోడీ గారు చెప్తూ, ఇంత రేట్ ఏంది, గ్యాస్ ధరలు తగ్గిపడాలి, పెట్రోల్ డీజిల్ రేటు తగ్గించాలి అని మోడీ గారు డిమాండ్ చేశారు. నేను అధికారంలోకి వస్తే ఈ ధరలన్నీ తగ్గిస్తాను అని చెప్పారు. 2014లో మోడీ గారు అధికారంలోకి వచ్చారు. మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అదృష్టం కొద్దీ ఈ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర అమాంతం తగ్గింది. 2018 సంవత్సరంలో $44కి వచ్చింది బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర. 2020 సంవత్సరంలో $40కే వచ్చింది బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర. మరి అప్పుడేమన్నా పెట్రోల్ డీజిల్ రేటు తగ్గించారా? కాదు. 2018లో ఏది $44 ఉన్నప్పుడు, బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర $44 ఉన్నప్పుడు పెట్రోల్ 68 రూపాయలకి అమ్మారు, డీజిల్ 50 రూపాయలకి అమ్మారు. తగ్గలే. పెట్రోల్ రేటు అప్పటికే పెరిగింది తప్ప తగ్గలే, డీజిల్ రేటు పెరిగింది తప్ప తగ్గలే. సరే, తర్వాత $40కే వచ్చింది ఏది 2020 సంవత్సరంలో. అప్పుడు మరి ఎంత? అప్పుడు 80 రూపాయలు. పెట్రోల్ రేటు 80 రూపాయలు తీసుకున్నారు, డీజిల్ ఏమో 60 రూపాయలు 62 రూపాయలు ఏమో ఉన్నట్టుంది. అంటే మరి అదేంది, ఆ తేడా ఏంది? మరి నిజానికి బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర ఇంకా తగ్గింది కదా, $40కే వచ్చింది కదా. పెట్రోల్ డీజిల్ రేటు కూడా తగ్గాలి కదా. $110 ఉన్నప్పుడు 68 రూపాయలకి అమ్మారు, $40 ఉన్నప్పుడు 80 రూపాయలకి అమ్మారు. ఇదేమన్నా న్యాయబద్ధమా? సగానికి పైగా తగ్గింది, కానీ పెట్రోల్ డీజిల్ రేటు మాత్రం తగ్గించలే. పైగా 2022లో అప్పుడు బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర అమాంతం పెరిగిపోయింది. 70 రూపాయలకేమో పెరిగిపోయినట్టుంది. 70 రూపాయలకు ఐ థింక్ అంతకన్నా మించి కూడా పెరిగినట్టుంది బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర. అప్పుడు అమాంతం పెట్రోల్ రేట్ని 100 రూపాయలు చేశారు, డీజిల్ రేటు 90 రూపాయలు చేశారు. మరి అదేంది? బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర పెంచినప్పుడేమో రేట్లు పెంచారు, తగ్గినప్పుడు రేట్ ఎందుకు తగ్గిలే? అమాంతం తగ్గియాలి కదా, పెట్రోల్ డీజిల్ సగం రేట్కి ఇవ్వాలి కదా. అంటే ఇక్కడే ఆయిల్ కంపెనీలు లాభాలు ఆర్జించడానికి అలవాటు పడ్డాయి. 1,00,000 కోట్ల లాభాలు వచ్చే పర్ ఇయర్ అట, 1,00,000 కోట్ల లాభాలు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషను, భారత్ పెట్రోలు అండ్ హిందుస్థాన్, వీళ్ళు దాదాపు 1,00,000 కోట్లు సంవత్సరానికి లాభాలు ఆర్జించారట ఒక టైంలో అయితే, ఒక పీక్ స్టేజ్లో అయితే. ఇలా లాభాలు ఆర్జించడానికి అలవాటు పడ్డారు. అందుకని చూడండి, ఈ లాభాలు వీళ్ళకి వస్తున్నాయి, రాజకీయ పార్టీలకు ఫండింగ్లు వస్తున్నాయి, ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో మళ్ళీ పెట్రోల్ డీజిల్ మీద విపరీతమైన ట్యాక్స్ దీన్ని జిఎస్టీ పరిధిలో తీసుకురారు. విపరీతమైన ట్యాక్స్లు, కేంద్ర ప్రభుత్వం ట్యాక్స్ ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం ట్యాక్స్ ఉంటుంది. సరే, మొన్నంటే 10 రూపాయలు వ్యాట్ తగ్గించుకుంది కానీ కేంద్రం, మామూలుగా విపరీతమైన ట్యాక్సులు అని ప్రభుత్వానికి ఆదాయం, ఆయిల్ కంపెనీలకి లాభం, రాజకీయ నాయకులు ఫండింగ్, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టే పెట్రోల్ డీజిల్కి ప్రత్యామ్నాయంగా మన దేశంలో లేదు కదా ఇది. కానీ ఇది లేకుండా మన దేశం నడవదు కదా. ప్రపంచంలో సమస్యలు వచ్చినప్పుడల్లా పెట్రోల్ డీజిల్ రేట్ పెరుగుతున్నాయి, అంటే
బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర పెరుగుతుంది కదా, ప్రపంచంలో సమస్యలు వచ్చినప్పుడు మనం ఇబ్బంది పడుతున్నాం కదా, దీనికి ప్రత్యామ్నాయం చూద్దాం మన ప్రభుత్వాలు ఎందుకు ఆలోచించట్లేదంటే ఇదే. దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, రాజకీయ పార్టీలు ఫండింగ్ వస్తుంది, ఆయిల్ కంపెనీలు లాభాల్లో ఉంటున్నాయి. దీనివల్ల పెట్రోల్ డీజిల్కి ప్రత్యామ్నాయాన్ని మన ప్రభుత్వాలు చూడట్లేదు. దాని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.